సార్ మరి హోమియోపతి గురించి మీరు ఇంతగా చెప్తున్నారు కదా! అవును. కానీ బయట మనం వింటూ ఉన్నది నార్మల్ ప్రజల మైండ్‌లో ఉండేది కూడా ఏంటంటే హోమియోపతి ఇట్స్ గుడ్. కానీ దానివల్ల రిజల్ట్ అనేది కూడా చాలా లేట్‌గుంటది అని అంటారు. మరి దీనికి మీరు ఆన్సర్ ఏం చెప్తారు? హోమియోపతి రిజల్ట్ అనేది లేట్‌గా ఎప్పుడుండదు. మీరు లేట్‌గా వస్తున్నారు కాబట్టి లేట్‌గుంటది. ఓకే. లేట్‌గా వస్తున్నారు అంతే కాబట్టి గదా! లేట్ వస్తుంది. మీరు అన్ని మెడిసిన్స్ అన్నీ సఫరింగ్‌తో మొదలయ్యి, క్రానిక్ ప్రాబ్లమ్ తెచ్చుకొని, హ్మ్. ఇంక ఏం పరిస్థితిలో హోమియోపతికి అప్రోచ్ అయితారు. ఇదే ప్రాబ్లమ్‌ని ముందు తీసుకొనొస్తే, సపోజ్ కాఫ్ వచ్చింది. హ్మ్. మీరు కాఫ్‌కు హోమియోపతి వాడారు. కాఫ్‌కు మెడిసిన్ ఉండదు. మీ సిస్టమ్‌కి మెడిసిన్ ఉంటది. మీ సిస్టమే కాఫ్‌ని తగ్గించుకుంటది. అట్లనే మీకి కాఫ్ మళ్ళీ రాదు మీకి. హ్మ్. ఆ కాఫ్ ఇంకో పరంగా మారదు. మీకు ఇంకా ఆల్టర్‌నేటివ్ ఎళ్ళాల్సిన అవసరం లేదు. ఈరోజు హోమియోపతి అవసరం ఎందుకుంది పబ్లిక్‌కు అంటే గనక, హ్మ్. అలోపతి సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, అలోపతి సిస్టమ్ ఎప్పుడైతే ఫెయిల్ అయిందో, అలోపతి ఎప్పుడు సక్సెస్ అయింది? సర్జరీస్‌లో సక్సెస్ అయింది. ఓకే. ఓన్లీ సర్జరీస్‌కైతే అంతే అది గదా! గుడ్. అంతే గదా! హ్మ్. ఎమర్జెన్సీ ట్రీట్‌మెంట్‌లో సక్సెస్ అయిద్ది. ఈ రెండిటికి మనం అలోపతి వాడుకొని, కామన్ సిస్టమ్‌లో ఏ మెడిసిన్ వాడకుండా లేదా అవసరమైతే హోమియోపతి లాంటి సిస్టమ్స్ హెల్ప్ తీసుకుంటే, మీ హెల్త్ అనేది 100% బావుంటది. బాగుండడం గాదు. హెల్తీ. మీ హెల్త్ బావుంటే మీ థాట్ ప్రాసెస్ కూడా బావుంటది. గుర్తుపెట్టుకోండి ఇక్కడ. ఎందుకు ఒక మనిషికి కోపమొస్తది? హ్మ్. ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వలన కోపం విపరీతమైతది. ఎందుకు ఒక మనిషికి బీపీ వస్తది? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ వలన బీపీ వస్తది. పుట్టుకతో బీపీ ఎవరికీ రాదు. గుర్తుపెట్టుకోండి. హ్మ్. చాలామంది బీపీ హెరిడిటరీ అంటారు గానీ, హ్మ్. హెరిడిటరీ ప్రాబ్లమ్ గూడా మీ వీక్‌నెస్ తోటే మొదలైతది. మీ డిస్టర్బెన్స్ తోటే మొదలైతది. హ్మ్. ఆ డిస్టర్బెన్స్ లేకపోతే మీకు హెరిడిటరీ ప్రాబ్లమ్ కూడా రాదు. ఓకే. నేను చెప్పే విషయాలన్నీ ప్రతి కేస్‌ను డీప్‌గా అనలైజ్ చేస్తాం. హ్మ్. డాక్టర్ కేర్ హోమియోపతిలో దాదాపుగా 300 డాక్టర్స్ ఉన్నారు. హ్మ్. ప్రతి ఒక్క కేస్ అనాలిసిస్ అనేది డీటెయిల్‌గా ఉంటది. ఇంపార్టెంట్ అది. ఎందుకంటే నీ హెల్త్ గురించి ఇదొక ఇంపార్టెంట్ విషయం. ఒక డాక్టర్‌కి పూర్తిగా అవగాహన ఉన్నప్పుడే డాక్టర్ నీకు అడ్వైస్ చేయగలడు. హ్మ్. 5 నిమిషాల్లో నీ హెల్త్ గురించి డిసైడ్ చేయలేరు. అదంతా యానిమల్ ప్రాక్టీస్ అంటారు. హ్మ్. ఒక జంతువుకి మెడిసిన్ ఏ విధంగా అయితే మనం ఇస్తామో, మనిషికి ఆ విధంగా ఇస్తున్నారు. మనిషికి, జంతువుకి తేడా లేదా? జంతువు చెప్పుకోలేదు మనసున్నా గూడా. హ్మ్. మనిషి చెప్పుకోగలడుగా. ఆ బాధ అనేది మనిషికనేది ఉంటది. హ్మ్. సో, ఇప్పుడున్నటువంటి అందుకే ఆల్టర్‌నేటివ్ సిస్టమ్ అవసరం పడుతుంది. డిప్రెషన్, సైకియాట్రిక్ ప్రాబ్లమ్స్, యాహ్! స్ట్రెస్, యాంక్సైటీ ఇవన్నీ ఒకప్పుడు లేవే. హ్మ్. ఎక్కడున్నాయి ఒకప్పుడు? లేవు. ఎథిక్స్ ఫాలో అయ్యేటోళ్ళం ఒకప్పుడు. సిస్టమ్ ఫాలో అయ్యేటోళ్ళం. ఇప్పుడు డిసిప్లిన్ ఫాలో అయ్యేటోళ్ళం. హ్మ్. ఇప్పుడు అడ్జస్ట్ అయిపోతున్నాం మనం. మనం బాడీ అనేది భయపడి, ఇన్‌సెక్యూర్ అయిపోయి, ఓపిక లేక అడ్జస్ట్ అయిపోతుంది. హ్మ్. డిసిప్లిన్ పీపుల్ మిస్ అయిపోతున్నారిప్పుడు. మీ బాడీ అనేది ఒక డిసిప్లిన్‌తో మొదలైనటువంటి సిస్టమ్ ఒకప్పుడు. హ్మ్. చిన్నప్పుడు మా మాస్టర్స్‌ని గాని, లేతే చూసింటే ఒక డిసిప్లిన్ సిస్టమ్ ఉండేది. హ్మ్. ఇప్పుడు టీచర్సే డిసిప్లిన్ లేరు. డాక్టర్సే డిసిప్లిన్ లేరు. ఎందుకంటే వాళ్ళ సిస్టమ్ డిస్టర్బ్ అయితుంది. హ్మ్. ఒరిజినల్ సిస్టమ్‌లోకెళ్ళడంలే. ఒక మాస్క్ సిస్టమ్‌లోకెళ్తుంది. ఒక 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 డూప్లికేట్ సిస్టమ్‌లోకెళ్తుంది. ఒక డిస్టర్బ్ సిస్టమ్‌లోకెళ్తుంది. హ్మ్. ఒరిజినల్ హ్యూమన్ లైఫ్ స్టైల్ అనేది మిస్ అయిపోతుంది బికాస్ ఆఫ్ మెడిసిన్స్.